ఒక చిన్న గ్రామంలో ఒక పెద్దమనిషి ఉండేవాడు. అతని పేరు రామయ్య. అతడు చాలా ధనవంతుడు కాని అంతే వినయంగా ఉండేవాడు. గ్రామంలోని పేదవారికి సాయం చేయడం అతని అలవాటు. ఒకరోజు గ్రామంలో ఒక యువకుడు వచ్చాడు. అతడు పట్టణంలో చదివి, డిగ్రీ పూర్తి చేసి, ఉద్యోగం కోసం వచ్చాడు. అతనికి గ్రామం చాలా పాతగా, అభివృద్ధి లేకుండా కనిపించింది. అతడు రామయ్య గారిని చూసి అన్నాడు. ఇక్కడ మీరు ఎందుకు ఉన్నారు? ఈ గ్రామంలో ఏముంది? మీరు ఈ డబ్బుతో నగరానికి వెళ్లి సంతోషంగా బ్రతికవచ్చు కదా. రామయ్య నెమ్మదిగా నవ్వి, ఒక చిన్న పండు తీసుకుని యువకుడికి ఇచ్చాడు. ఇది తిని చూడండి, అన్నాడు. యువకుడు తిన్న వెంటనే ముఖంలో ఆనందం మెరిపించింది. ఇది చాలా రుచిగా ఉంది. ఎక్కడ దొరికింది? అన్నాడు. రామయ్య, ఇది ఇక్కడే మా తోటలో పెరిగినది. మా గ్రామపు నేల, నీరు, మా శ్రమ వల్ల ఇది అలాంటి రుచి అందుకుంది. తర్వాత అతను అన్నాడు. ఈ గ్రామంలో ఉన్నది ప్రేమ, సహకారం, ప్రకృతి, స్వచ్ఛమైన జీవితం. నగరాల్లో డబ్బు ఉంటుంది కాని మనుషుల మధ్య సంబంధాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇక్కడ మనిషి విలువ, సహనశీలత, సహాయం చేసే మనసు ఉంటుంది. యువకుడు ఆ మాటలు విని ఎంతో ఆలోచించాడు. తరువాత కొన్ని రోజులకే అతడు గ్రామంలోనే ఉండిపోయి, అక్కడి అభివృద్ధికి పనిచేయటం ప్రారంభించాడు. సమృద్ధి డబ్బుతో కాదు, మనిషితనంతో ఉంటుంది. గ్రామ జీవితం చిన్నదిగా కనిపించినా, అందులో గొప్ప విలువలు ఉంటాయి.